అసెంబ్లీ ఎన్నికలైన పార్లమెంట్ ఎన్నికలైన మేనేజ్మెంట్ కోటా సీట్లకు డిమాండ్ పెరిగిపోతోంది. ఎన్నికల్లో మేనేజ్మెంట్ కోటా ఏంటనుకుంటున్నారా? అవును, అక్షరాల నిజం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో విద్యా సంస్థల యజమానులు పోటీ పడుతున్నారు. అన్ని పార్టీల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల నుంచి కార్పొరేట్ స్కూల్ మేనేజ్మెంట్ల వరకు ఉన్నారు. ఇప్పటికే టికెట్లు వచ్చిన వారు ప్రచారంలో దూసుకెళ్తుంటే రాని వారు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగి మేనేజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో లుక్కేద్దాం. స్టూడెంట్స్ ఏదైనా కోర్సులో జాయిన్ కావాలంటే కౌన్సిలింగ్ తర్వాత వినిపించే పదం మేనేజ్మెంట్ కోటా. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సీట్లలో కూడా మేనేజ్మెంట్ కోటా పదం వినిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికల గోదాలోకి భారీగా విద్యాసంస్థల అధిపతులు దిగటమే అందుకు కారణం. ఇంకా కాలేజీల మేనేజ్మెంట్ పెద్దలకు పార్టీలు కూడా పెద్దపీట వేస్తున్నాయి. విద్యాసంస్థల అధిపతుల్లో ఆర్థికంగా స్థిరపడి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వారికి కొన్నాళ్లుగా పార్టీలు కూడా టికెట్లు కేటాయిస్తున్నాయి. విద్యార్థుల్లో గుర్తింపుతో కూడా అన్ని పార్టీల్లోనూ వారికి ప్రాధాన్యం లభిస్తోంది. ఈసారి కూడా పలువురు విద్యాసంస్థల అధిపతులు టికెట్లు సాధించారు. అసెంబ్లీ పోరులో తలపడుతున్న విద్యాసంస్థల యజమానులు ఓట్ల వేటకు బయలుదేరారు. మల్లారెడ్డి గ్రూప్ సంస్థల అధినేత, ప్రస్తుత రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి మేడ్చల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలున్న మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఖమ్మం, హైదరాబాద్ మమతా మెడికల్ కాలేజీల యజమాని, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తొలిసారి జనగామ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పల్లాకు అనురాగ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయం, విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్, కోదాడలో అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఈ సంవత్సరమే అనురాగ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో భాగంగా నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ప్రారంభించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. నారాయణ రెడ్డికి హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజ్, బ్రిలియంట్ విద్యాసంస్థలున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరు పొందిన ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్ యజమాని పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో దిగుతున్నారు. వరంగల్లో కిడ్స్ ఇంజనీరింగ్, హుజూరాబాద్ లో కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల ఓనర్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మరోసారి పోటీ చేస్తున్నారు. కర్ణాటకలో మెడికల్ కాలేజీ యజమాని, నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కరీంనగర్లో మెడికల్, నర్సింగ్ కళాశాలల యజమాని చల్లిమేడ లక్ష్మీ నరసింహారావు తొలిసారి వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. టీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజీల అధిపతి, మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి పరిగి నుంచి కాంగ్రెస్ టికెట్ పొందారు. జనగామ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డికి ఆయన పేరుతోనే ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. భూపాలపల్లి బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి వాగ్దేవి గ్రూప్ సంస్థల యజమాని. చాంద్రాయనగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ కుటుంబానికి దక్కన్ గ్రూప్ పేరుతో విద్యాసంస్థలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లు ఇంకా కొన్ని స్థానాల అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఈ పార్టీల తరపున టికెట్ల కోసం పలువురు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాల అధిపతి గౌతమ్ రావు బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ పార్టీ టికెట్టు రేసులో ఉన్నారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల అధిపతి సిహెచ్ జగదీశ్వరరావు కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించినా దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. పెద్దపల్లిలో మదర్ తెరేసా ఇంజనీరింగ్ కళాశాల నిర్వహిస్తున్న ఎడవల్లి కృష్ణ కొత్తగూడెం కాంగ్రెస్ టికెట్ కోరుతున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ టికెట్ కోసం ఇంతగా పోటీ పడుతున్నారంటే విద్యా వ్యాపారం బాగానే సాగుతోందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.